ప్రశాంత్ నీల్ మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు. క్లైమాక్స్ మాత్రం అద్రిపోయింది. ఇప్పటిదాకా చూసిన స్టోరీ సాలార్ కాదు, దేవా స్టోరీ మాత్రమే చూశారు. అసలైన సాలార్ స్టోరీ రెండో భాగంలో రాబోతుందని ది బెస్ట్ క్లైమాక్స్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. హ్యాట్స్ అప్. నమస్తే ఫ్రెండ్స్, సాలార్ మూవీ ఎలా ఉంది మన రివ్యూలో మాట్లాడదాం. స్టోరీ ఎలా ఉంది, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, డైరెక్షన్ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది, ప్రభాస్కి ఎలాంటి ఎలివేషన్ షాట్స్ పడ్డాయి, ప్రశాంత్ నీల్ ఇద్దరి మధ్యలో స్నేహాన్ని ఎలా తెరకెక్కించాడు అనేది క్లియర్ కట్గా మన రివ్యూలో మాట్లాడదాం. ఫస్ట్ పాజిటివ్నెస్ తీసుకుంటే ప్రభాస్కి ఎలివేషన్ షాట్స్ మాత్రం ది బెస్ట్. ప్రభాస్ కెరీర్లోనే బిగినింగ్ ఇంట్రడక్షన్ షాట్ మాత్రం ది బెస్ట్ అనిపించే రేంజ్లో డిజైన్ చేశాడు ప్రశాంత్ నీల్. సూపర్గా ఉంది. ఇంటర్వెల్కి ముందు ఒక ఫైట్ వస్తుంది ప్రభాస్ది, మామూలు ఎలివేషన్స్ కాదు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇంతవరకు అలాంటి ఎలివేషన్ షాట్ రాలేదు. అంత గొప్పగా డిజైన్ చేశాడు. శృతి హాసన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే ప్రభాస్కు అక్కడ కాపాడే సీను, ఆ ఎలివేషన్స్ మాత్రం చెయ్యి ఇట్లా పెట్టి ఒక బుల్డోజర్ ఒక ఇంజన్ రేంజ్ చేస్తే ఎలా చూపెడతాడు, కెమెరా యాంగిల్ ఆ చెయ్యి మీద పెట్టి అంత గొప్పగా డిజైన్ చేశాడు. ఆ షాట్ చూసిన తర్వాత, ఆ ఫైట్ చూసిన తర్వాత సినిమా మొత్తం చూసి బయటకు వచ్చినా కానీ ఆ షాట్స్ మాత్రం అంత గొప్పగా గుర్తొస్తుంది. అంత గొప్పగా డిజైన్ చేశాడు. సెకండ్ హాఫ్లో మాత్రం అసలైన స్టోరీ చూడబోతున్నాం. కాన్సార్ సామ్రాజ్యం, దానికి అధిపతి మన జగపతి బాబు. కొన్ని సందర్భాల్లో ఆయన తప్పుకోవాల్సి వస్తుంది. అక్కడ కాన్సార్ సామ్రాజ్యానికి చాలామంది క్యారెక్టర్లు ఉంటాయి. కానీ మన బాహుబలి సినిమాలో మహేష్మతి కోసం, టాప్ చైర్ కోసం కుట్రలు కుతంత్రాలు ఎలా ఉంటావో కాన్సార్ సామ్రాజ్యం కోసం, టాప్ చైర్ కోసం జగపతి బాబు తప్పుకున్న తర్వాత అక్కడ ఉన్న చాలామంది క్యారెక్టరు ఆ చైర్ కోసం తన కొడుకుకు దక్కకుండా, జగపతి బాబు కొడుకుకు దక్కకుండా పడే కుట్రలు కానీ కుతంత్రాలు కానీ చాలా డిజైన్ బాగానే చేశాడు. స్టోరీ క్రిప్పింగ్గానే తీసుకెళ్లాడు ప్రశాంత్ నీల్. జగపతి బాబు ఎప్పుడైతే కొన్ని రోజుల పాటు కాన్సార్ సామ్రాజ్యం నుంచి బయటికి వెళ్తాడో, తన కొడుకుగా ఉండే పృథ్వీరాజు ఆ చేరు దక్కకుండా అక్కడ ఉండే కొన్ని విలన్స్ చేసే కుట్రలకు తననే చంపాలనుకుంటే తన చిన్ననాటి స్నేహితుడు ప్రభాస్ దేవా ఉంటాడు. వచ్చి వాళ్ళందరినీ మట్టి పెట్టి తన స్నేహితునికి టాప్ చైర్ ఎలా ఇచ్చాడనేది కాన్సార్ సామ్రాజ్యంలో కథా పాయింట్ ఇది. ఇంకా అక్కడ స్టోరీ బాగుంది. సెకండ్ హాఫ్లో మాత్రం ఎమోషను, వాళ్ళ ఫ్రెండ్షిప్, బిగినింగ్ చిన్నప్పుడు ఎలా ఉన్నారు, తర్వాత ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ రేంజ్. సెకండ్ హాఫ్లో ఆ వైలెన్స్ మాత్రం మామూలు గూస్ బంప్స్ కాదు. ఫ్యాన్స్కి మాత్రం మాస్ పండుగనే అంత గొప్పగా డిజైన్ చేశాడు. ఎన్ని ఫైట్లు ఉన్నా కానీ ఎంత గొప్పగా తీశాడు, అంత గొప్పగా తీశాడు ప్రశాంత్ నీల్. సెకండ్ హాఫ్లో 5 నిమిషాలకు ఫైట్ వస్తూనే ఉంటుంది. దాదాపు ఫైట్ నరుకుడు, ఎలివేషన్స్, కటౌట్లు మాత్రం ఎగిరిపోతూనే ఉంటాయి, తలలు ఎగిరిపోతూనే ఉంటాయి. అయినా కానీ ఎక్కడ బోరు కొట్టదు. అంత గొప్పగా ఎలివేషన్స్ ప్రశాంత్ నీల్ డిజైన్ చేశాడు. స్టోరీ పాయింట్ ఒక సామ్రాజ్యం, కాన్సార్ సామ్రాజ్యం, దానికి టాప్ చైర్ కోసం పోటీ పడితే స్నేహితుడు వచ్చి టాప్ చైర్ని ఎలా దక్కించాడనేదే కథా పాయింట్. ఇంకా మన బిగినింగ్ ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే సూర్యుడు అనే సాంగ్తో స్టార్ట్ అవుతుంది. అక్కడ వాళ్ళ స్నేహం కానీ, తర్వాత ఈశ్వరీరావు ప్రభాస్ మదర్గా చేస్తుంది. తన క్యారెక్టరు తన స్కూల్ టీచర్గా ఉంటుంది, తను మెకానిక్గా ఉంటాడు. అక్కడ తన బ్రతికేదో బతుకుతుంటాడు. అనుకోకుండా సెకండ్ హాఫ్లో ఆపద వచ్చినప్పుడు సెకండ్ హాఫ్ పృథ్వీరాజ్ దగ్గరికి వెళ్తాడు ప్రభాస్. అక్కడ నుంచి ఎలివేషన్స్. ఫస్ట్ హాఫ్లో మాత్రం కొన్ని అనవసరమైన ఎలివేషన్స్ అనిపించింది. మన యాంకర్ జాన్స్ ఉంటుంది, ఇంకో లేడీ క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడుతుంటే విపరీతమైన ఎలివేషన్స్ ఒక రేంజ్లో ఇస్తుంది. ఆ ఎలివేషన్స్ కూడా సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్ ఎవరు అంటే కాన్సార్ సామ్రాజ్యానికి అధిపతి అయిన జగపతి బాబు కూతురు ఉంటుంది కాబట్టి అందుకే ఆ ఎలివేషన్స్ ఇచ్చామనేది సెకండ్ హాఫ్లో లింక్ చేస్తాడు. అది కూడా వర్కౌట్ అయింది. టోటల్గా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ మించి ఎలివేషన్స్, దానికి మించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన విధానం. రవి బసూరి సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమన్నా కొట్టాడా. సాంగ్స్ మాత్రం కేజీఎఫ్ లాగా రాఖీ బాయ్ కానీ తర్వాత మెలోడీ సాంగ్స్ కానీ ఏం లేవు. 2 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి స్కూల్లో ఉంటుంది, పాపలతోటి స్కూల్ పిల్లలు పాడే సాంగ్ ఒకటి సూర్యుడు అనే సాంగ్, ఇంకొకటి మధ్యలో బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది. అంతకు మించి ప్రభాస్కు సపరేట్ సాంగ్స్ అన్నట్టు ఏం లేవు. మైస్ ఏదంటే శృతి హాసన్ క్యారెక్టర్, ఆమె కాకుండా వేరే వాళ్ళు ఇస్తే బాగుంటుండే. శృతి హాసన్ పేస్ కానీ చాలా అంత ప్రభాస్కు ఒక సూటబుల్ క్యారెక్టర్ లాగా అనిపించలేదు. తను ఒక హీరోయిన్ క్యారెక్టర్ లాగా అనిపించలేదు. ఏదో జస్ట్ నార్మల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేస్ లాగానే చాలా డల్ పేస్ లాగా కానొచ్చింది. అదొక్కటి చాలా బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది శృతి హాసన్
పేస్ కూడా అంత అట్రాక్టబుల్గా లేదు. అదొకటి మైనస్ అనిపించింది. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి రొమాన్స్ కానీ లవ్ ట్రాక్ కానీ లేదు కాబట్టి ప్రశాంత్ నీల్ అందుకని తీసుకున్నాడేమో. ఫ్యాన్స్కి మాత్రం మాస్ బిర్యానీ. కథ పాయింట్ చాలా గొప్పగా ఉంది. సూపర్ కథ విన్నాము. కేజీఎఫ్ లాగా ఒక ఈ ప్రపంచాన్ని శాసించే డైమండ్ నా దగ్గరికి రావాలన్నట్టు రాకీ బాయ్కి ఒక గోల్ ఉన్నట్టు దీంట్లో అలాంటి గొప్ప కథ అయితే ఏం లేదు. కానీ గొప్ప స్టోరీ లేకపోయినా కానీ తెరకెక్కించిన విధానం, క్లైమాక్స్ ట్విస్ట్ ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. డైరెక్షన్ పరంగా ఎక్కడ ఫెయిల్ అవ్వలే, టేకింగ్ పరంగా ఎక్కడ ఫెయిల్ అవ్వలే, ఫోటోగ్రఫీ కూడా సూపర్గా ఉంది. ప్రతి ఒక్కటి సినిమా బ్లాక్ బాస్టర్ అనే రేంజ్లోనే ఆ రేంజ్లో వర్కౌట్ అయింది. ఎలివేషన్స్ మాత్రం ఎవరు మర్చిపోలేరు. అలాంటి ఎలివేషన్స్ ఇచ్చాడు. మామూలు ఎలివేషన్స్ అండి. ఒక్కొక్క డైనోసార్లా పేలినాయి కొన్ని షార్ట్స్ అయితే. ఫస్ట్ హాఫ్లో 2 ఫైట్లు, సెకండ్ హాఫ్లో కత్తి పట్టుకొని ఒక్కొక్కరిని నరుకుతుంటే ఏమైనా తలలు ఎగిరిపోతుంటే దానికి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోరు కొన్ని ఎగిరి తర్వాత ఒక్కసారి గన్నులు శృతిహాసన్ తీసుకెళ్తుంటే ఒకసారి గన్నులు ఫైరింగ్ అయినప్పుడు ఆ బ్లాస్ట్ అయినప్పుడు దేవ క్యారెక్టర్కి ఇచ్చే ఎలివేషన్స్ మాత్రం ఫైనల్లో వచ్చే సాలార్ అసలైన స్టోరీ చూడబోతున్నాం అనే ట్విస్ట్ మాత్రం ఇవన్నీ చూసిన తర్వాత సినిమా సెంటు బోరు కొట్టదు. ప్రతి షాట్ ఎలివేషన్సే సూపర్గా ఉంది. అభిమానులకు మాత్రం వరుసగా 3 సినిమాలు అనుకున్నంత రేంజ్లో ఆడకపోయినా కానీ ఈ సినిమా మాత్రం ఫుల్ కిక్ ఇచ్చింది. ఈశ్వరీరావు క్యారెక్టర్ బాగుంది. ప్రభాస్ క్యారెక్టర్ ది బెస్ట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ది బెస్ట్. ప్రశాంత్ నీల్ టేకింగ్ ది బెస్ట్. ఇంకా పృథ్వీరాజ్ ఫ్రెండ్గా తన క్యారెక్టర్ సూపర్ డూపర్ బెస్ట్. గరుడ రామ్ ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి నటించారు. బ్రహ్మాజీ క్యారెక్టర్ కూడా కొద్దిగా పర్లేదు, బాగానే ఉంటుంది. ఝాన్సీ క్యారెక్టర్ కూడా ఏదో క్రూరత్వంగా ఏదో విలనిజంగా బిగినింగ్లో చూపెట్టాడు. తన క్యారెక్టర్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ప్రతి ఒక్కటి సినిమా బ్లాక్ బాస్టర్. 4 రోజులు మాత్రం తిరుగులేని కలెక్షన్స్, మెగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఈ 4 రోజు. ఈ ఎలివేషన్స్ కోసం 10 సార్లు అయినా చూడొచ్చు ఫ్యాన్స్. ఆ రేంజ్లో ఉంది సినిమా మాత్రం. అదుర్స్